సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. ఇవాళ ఒక సింపుల్ స్వీట్ చేసుకుందామండి. అంటే ఇంట్లో లేకపోతే కుదరదు, అవి మన ఇంట్లో ఉండాల్సిందే. ఏవి ఇంట్లో లేనప్పుడు చేసుకునేది మాత్రం ఖచ్చితంగా కాదు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేటువంటి అత్యంత హెల్దీయెస్ట్ స్వీట్స్లో ఒకటి కొబ్బరి లౌజు. చాలా పాతకాలపు వంటకం. పూర్వకాలం షాపుల్లో కూడా కొబ్బరి ఉండలు దొరికేవి. 10 పైసలకు ఒకటి లేదా 10 పైసలకు 2 కూడా ఇస్తుండేవాళ్ళు కొన్ని కొట్లలో. చక్కగా గుండ్రంగా ఉండేది. అందులో కంటామినేషన్ ఏం ఉండదని కొబ్బరి ఉండలు తింటే తిను, చాక్లెట్లు తినద్దని చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు. కొబ్బరిలో ఏం చేస్తారు కంటామినేషన్? కొబ్బరి ఉండలు, బెల్లము, కొబ్బరి, అంతే. ఉండ గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్న ఉండలో ఏ ప్రాబ్లము ఉండదు. చక్కగా బుగ్గను పెట్టుకుంటే ఇంటికి వెళ్ళేదాకా సైకిల్ మీద హాయిగా ఉండేది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. పిల్లలకి దీన్ని అలవాటు చేయాలి. కొబ్బరిలో మనగా కనుక పంచదార కలిపితే కొబ్బరిలో కొంచెం అరగని గుణం ఒకటి, తర్వాత ఫ్లమ్ వచ్చే లక్షణం ఉంటుంది. అది పంచదార పెంచుతుంది. అదే మనం బెల్లం కనుక వేసి అప్పుడప్పుడు పంచదార వేసి చేసుకుంటాం అనుకోండి, ఏం చేస్తాం? రుచి కోసం తప్పదు కదా. అయితే బెల్లం వేసి చేసుకుంటే మాత్రం ఈ కఫతత్వాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అండ్ ఐరన్ రిచ్గా కూడా అవుతుంది. హాయిగా ఉంటుంది. ఓ 2 ఉండలు తిని మంచినీళ్ళు తాగితే 2-3 గంటల వరకు ఆకలే వేయదు. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. సింపులే, కొంచెం టైం టేకింగ్. ఎక్కడంటే మనం పొయ్యి దగ్గర కాస్త నిలబడాల్సి వస్తాం అంతే. అయితే కొబ్బరి వేయించి తర్వాత బెల్లం వేసే పద్ధతి ఒకటి ఉందండి. నేనైతే కొబ్బరి వేయించను. నేను ఏ పనైనా ఈజీగా అయిపోవాలి, నాకు తొందరగా అయిపోవాలి. కొబ్బరి మూకుడులో వేసేయటం. ఇది ఎట్లా అంటే, ఒక పెద్ద కొబ్బరికాయ అనుకోండి, అంటే మామూలు జనరల్ సైజ్ కంటే కూడా కొంచెం ఉరువుగా కాస్త గైరుగా ఉన్న కాయ అయితే 1 గ్లాస్ బెల్లం సరిపోతుందండి. ఒక పెద్ద సైజు కొబ్బరికాయకి ఒక పెద్ద గ్లాసు మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం సరిపోతుంది. నేనేం చేస్తానంటే, ఇది వేయించేది ఏం లేదండి. కొబ్బరి కోరి పెట్టేసుకున్నాము, బెల్లం వేసేద్దాం. అందులో బెల్లం కొంచెం సన్నగా కనుక తరిగి పెట్టుకుంటే కొంచెం చకచక అయిపోతుంది. వేడి తగిలేసరికల్లా ఆటోమేటిక్గా కరిగిపోతుంది కదా. ఇది మనం బెల్లం కనుక కొంచెం ఇసుక రాయి రప్ప లేకుండా ఉన్నది చూసి తెచ్చుకుంటే, ఎందుకంటే ఇది పాకం బట్టి వడపోసి వ్యవహారం ఏం కుదరదు, ఇది డైరెక్ట్గా కలుపు చేసుకోవాలి. అంచేత కొంచెం చూసుకుని మంచి బెల్లం తెచ్చుకుంటే సరిపోతుంది. 2 కలపటం, పొయ్యి మీద పెట్టడం, ఇక తిప్పు అంతే. ఇంక ఇందులో నూనె లేదు, నెయ్యి లేదు, ఏలక్కాయలు లేవు, జీడిపప్పులు లేవు, ఏమీ లేదు. ఓన్లీ హెల్దీ అంతే. 8-9 నిమిషాలు, 10 నిమిషాలు కూడా అక్కర్లేదండి. ఆ పాటికి ఇది ఇలా వచ్చేస్తుంది. దీనికల్లా ఏంటంటే చెయ్యి వదిలిపెట్టేయకూడదు, కాస్త అలా అలా అంటూనే ఉండాలి. ఎక్కడైనా చెయ్యి వదిలిపెడితే ఈ బెల్లం ఏమవుతుందంటే అడుగున అంటుకుపోతుంది. అడుగు అంటకుండా ఉంచుకోవాలంతే. కాస్త బెల్లం కనుక, మన కొబ్బరి కనుక ఇలా కోరేది ఉంటే మన దగ్గర కోరం బాగా ఈవెన్గా వస్తుంది. మనం మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే కొంతేమో శుద్ధైపోతుంది, కొన్నేమో కచకచాని పెద్ద ముక్కలు ఉండిపోతాయి. రుచికి ఏం వచ్చిన ఇబ్బంది లేదు. దీని సౌందర్యం పట్ల మనకు కొంచెం ఆసక్తి ఉందనుకోండి, అప్పుడు ఈవెన్గా కావాలని కోరుకోవాలి, వచ్చేస్తుంది. ఇంకొక 10 నిమిషాల పాటు దీన్ని కొంచెం లాలిస్తే చాలు. పాకం వచ్చిందా రాలేదనేది ఒక అబ్జర్వేషన్ అండి. మొదట ఇది ఎలా ఉంది, తర్వాత దీని టెక్స్చర్ ఎలా మారింది అనేది మనం రెగ్యులర్గా చేస్తుంటే అబ్జర్వేషన్ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ మూకుడులో ఎక్కడ అంటుకోకుండా ఎక్కడి నుంచైనా కదిపామంటే అక్కడి నుంచి రౌండ్గా ఎలా వచ్చేస్తుంది, గుండ్రంగా వచ్చేస్తుంది దగ్గరికి. తర్వాత దీని సౌందర్యం కూడా మారిపోతుంది. మొదట్లో అంతా విడిపోయినట్టు ఉంటుందా, ఇప్పుడు ఇటు దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. కానీ చెయ్యి మాత్రం వదలకూడదు. చెయ్యి వదిలేమా మాడిపోతుంది. మూకుడు పెట్టుకునేటప్పుడు కూడా మందంగా మూకుడు మాత్రం పెట్టుకోండి శ్రద్ధగా. పల్చటి మూకుడు పెడితే చాలా చోట్ల మాడిపోయి మాడు టేస్ట్ వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు ఒక చిన్న చెక్ చేసుకోవాలి, అంటే వస్తుందా రాదా అని. ఏం చేయొచ్చు, ఒక చిన్న తడి చేయి చేసుకోండి, ఈ మధ్యలో ఎంచి తీయండి ఒకటి, ఇట్లా ఉండొస్తుందా రావట్లేదు, ఇది చూడండి. ఏమంత కాలదు, భయపడకూడదు. ఇక 2 ముక్కలు అయిపోతుంది అంటే ఇంకా ఉండాలన్నమాట. ఇంకొక నిమిషం చేయి కడుక్కుందాం, మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు టైం ఇద్దాం దీనికి. ఈ టైంలో మాత్రం ఫోన్ కాల్ వస్తే వెళ్ళొద్దు, ఎవరైనా పిలిస్తే చూడొద్దు, అటు ఇటు చూడకండి. చూసారా మాడిపోయినట్టు. ఇంకొక 2 మినిట్స్ ఉంటే ఇది వచ్చేస్తుంది. సిమ్లో సాధ్యమైనంత సిమ్లో ఉంచండి. మొట్టమొదటి మీడియం ఫ్లేమ్ పెడతాం కదా, తర్వాత నుంచి ఇది సిమ్లోనే దీని కథను నడిపించాలి మొత్తం. ఇగో ఇందాకటి కంటే బెటర్గా అంటుకోకుండా వచ్చేస్తుంది చూడండి. 1-2 సార్లు చెక్ చేసి ఇది ఉండొస్తుందో రావట్లేదా చూసుకుని
ఉండగట్టి కాస్తే మనము ఇవి చేసుకుంటాం కదా, కోవా కజ్జికాయలు చేస్తాం, మధ్యలో లౌజ్ పెట్టి చుట్టూతా కోవా కానీ లేకపోతే బియ్యపిండి కానీ పెడతాం, పాలకాయలు చేస్తాం. అలాంటప్పుడు ఇంతకంటే ముందే తీసేయాలి. కానీ మనం గట్టి ఉండ చేసుకునేటప్పుడు మాత్రం దీన్ని కొంచెం టైట్గా అవనివ్వకపోతే ఉండ విడిపోతుంది, జిగురు అంటుకుంటుంది, ఎక్కడైనా పెడితే అంటుకుంటుంది. మనం గట్టి పాకం తెస్తే ఏమవుతుందంటే ట్రేసెస్ లేకుండా అయిపోతాయి అన్నమాట. ఉండ ఎక్కడైనా పెడితే అది బాల్లా దొరలేస్తుంది, అక్కడ అంటుకోదు. అయిపోయిందండి, మన పాకం వచ్చేసింది చూడండి. టెక్స్చర్ మారటాన్ని మనం గమనించుకోవాలన్నమాట. ఇదిగో మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు చేద్దాం ఉండ చూడండి. ఇదిగో బాల్ విడిపోవట్లేదు, వచ్చేసింది. చల్లారిపోతే ఇంకా ఉండలు కట్టేయటమే, తీసి పక్కన పెట్టేద్దాం దీన్ని. మనం ఈ మూకుడులోనే కనుక ఎక్కువసేపు ఉంచితే అడుగు మళ్ళీ మాడుతుంది. అందుకని ఏం చేయాలంటే దీన్ని ఒక పెద్ద పళ్ళెంలో పోసేసుకోండి, కొంచెం చల్లారనిచ్చి అలాగా కొంచెం నేర్చుక చేతికి తడి చేసుకుని చేసేయచ్చు. దీంట్లో ఇంకా ఆయిల్ అంటించడము, నెయ్యి అంటించడం ఏం చేయక్కర్లా, జస్ట్ తడి చెయ్యి అంతే. నూనె నెయ్యి అయినా చేసుకోవచ్చు, తడి చెయ్యి అయినా చేసుకోవచ్చు. ఉండలు చేసేస్తే సరిపోతుంది. ఉండలు ఎలా చేయాలో చూపిస్తాను చల్లారాక. మన ఐడియాని బట్టి, అవగాహనని బట్టి, అలవాటుని బట్టి ఆ సైజ్ ప్రకారం ఉండలు చేసేసుకోవటమే. ఇదేంటంటే మధ్యలో ఎప్పుడు చేయి పెట్టకూడదు. మధ్యలో చేయి పెడితే చెయ్యి కాలిపోతుంది, తాట ఊడిపోతుంది, మనం చెయ్యి సర్దుకోలేకపోతాం. అందుకని ఎడ్జెస్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం వేడిగానే ఉంది. ఇదిగోండి మన కమ్మని కొబ్బరి లడ్డూలు ఫుల్ ఆఫ్ ఐరన్ రెడీగా ఉన్నాయి. అయితే ఇది చేసేటప్పుడు 2-3 చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే గరిటె వదలకూడదు. తర్వాత మనం ఉండలు కట్టేటప్పుడు అయిపోతుంది అనుకున్నాక 1 నిమిషం ముందే స్టవ్ ఆపేసుకుంటే మనకు అది చల్లారిపోతే డ్రైగా అయిపోకుండా ఉంటుంది. కొంచెం చల్లబడ్డాక చేస్తే, చేయకపోతే అరిచేతులు ఇట్లా ఎర్రగా అవుతాయి. వేడి పట్టగలిగే వాళ్ళైతే వేడి మీద చేయగలుగుతారు, లేకపోతే చేయలేం కదా. అందుకని కరెక్ట్గా అయిపోతుంది అనుకున్నప్పుడు అయిపోతుందేమో అనిపించగానే ఆపేసేయాలి. ఆ మిగిలింది మనకు విడిగా అంటే ఆ వేడి మీద అదే సర్దుకుంటుంది. ట్రై చేసి చూడండి.